హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఇన్స్టెంట్గా ఏదైనా పార్టీకి ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు మన ఫేస్ పైన ఇన్స్టెంట్ గ్లోయింగ్ కోసం, అలానే స్కిన్ అనేది మంచి వైట్నింగ్ బ్రైట్నింగ్ రావడానికి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. ఎవరికి తెల్లగా అందంగా కనిపించాలని ఉండదు చెప్పండి. అలానే మన ఫేస్ మీద ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి, ఇంకా మన ఫేస్ని ఇన్స్టెంట్గా బ్రైట్నింగ్గా చేసుకోవడానికి ఇలా ఒక సింపుల్ చిట్కానైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సింపుల్ రెమెడీని అయితే ఫాలో అయిపోండి. ముందుగా ఒక బౌల్లోకి ఇలాగ పంచదారనైతే తీసుకోండి. ఇలాగా రోటిలోకి ఒక స్పూన్ వరకు పంచదారను వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోండి. ఇలా రోటిలో కాకపోయినా కొద్దిగా మోతాదులోనే మనం పంచదారని తీసుకున్నాం కాబట్టి పేపర్లో అయినా లేకపోతే క్లాత్లో అయినా ఇలాగా కొద్దిగా ఒక స్పూన్ వరకు తీసుకొని ఇలాగ పౌడర్ లాగా అయితే చేసేసుకోండి. ఇక్కడ నేను షుగర్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఫేస్ పైన ఉన్న ట్యాన్ని ఇన్స్టెంట్గా రిమూవ్ చేయడానికి ఈ పంచదార అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అందుకని ఇలాగ షుగర్ని అయితే తీసుకున్నాను అనమాట. షుగర్ అనేది మన ఫేస్కి ఇంకా మన స్కిన్కి స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుందండి. సో ఈ రెమెడీని ఎవరెవరు యూజ్ చేయాలి, ఎప్పటి వరకు ఉంచుకోవాలి, ఇలా ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత సోప్ అప్లై చేయవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ ప్యాక్ అనేది మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. సో న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే ఎటువంటి కెమికల్ లేకుండా ఈ ప్యాక్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ రెమెడీ అనేది ఫేస్ని వైటనింగ్గా బ్రైటనింగ్ చేసుకోవడానికే కాదండి, ఇంకా మన ఫేస్ పైన ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాక్ని రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల. సో ఇలాగా ఒక నిమ్మకాయని తీసుకొని ఒక హాఫ్ వరకు కట్ చేసుకోండి. నేను ఒక హాఫ్ వరకు అయితే తీసుకున్నాను. అయితే చాలా మందికి ఇప్పటి వరకే చాలా డౌట్స్ అయితే వచ్చుంటాయి లెమన్ జ్యూస్ పైన. చాలా మంది లెమన్ జ్యూస్ని ఫేస్కి అప్లై చేయండి, స్కిన్కి అప్లై చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది అని చాలా మంది అంటూ ఉంటారు కదా. సో అదెందుకో కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అంటే మన ఫేస్కి లెమన్ జ్యూస్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తా, ఓకేనా. సో లెమన్లో ఫస్ట్ వచ్చేసి మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. ఈ రెండు కూడా మన స్కిన్కి మన హెల్త్కి చాలా చాలా మంచివి. ముఖ్యంగా మన ఫేస్ పైన హై పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, నెల్ల మంగు మచ్చలు అంటాం కదండి, దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మన ఫేస్ పైన వ్రింకిల్స్, అదేనండి ముడతలు, ఇంకా కళ్ళ కింద నల్ల వలయాలు, డార్క్నెస్, ఇంకా పింపుల్స్ ఇలా రాకుండా ఉండటానికి ఇక్కడ నుంచి చూపించే ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక ఇలాగా క్లీన్గా ఉన్న ఒక బౌల్లోకి నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకున్నాం కదండి. హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకున్నాం. ఇక అందులోనే ఒక స్పూన్ వరకు పంచదారని కూడా యాడ్ చేసుకున్నాం కదా. అదేనండి ఇందాక పంచదారను మనం పౌడర్ లాగైతే చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఈ లెమన్ జ్యూస్లో వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇక ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ అండి. ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల మన ఫేస్ అనేది మంచి వైటనింగ్గా బ్రైటనింగ్గా కనిపిస్తుంది. అది అందరికీ తెలిసిందే కదా. చాలామంది ఫెయిర్ అండ్ లవ్లీని యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఫెయిర్ అండ్ లవ్లీని రెగ్యులర్గా యూజ్ చేస్తాం, కానీ ఇలాగా లెమన్ జ్యూస్తో పాటు అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది ఇన్స్టెంట్గా వైటనింగ్గా బ్రైటనింగ్గా మారుతుంది. సో ఇక్కడ నేను చూపించినట్టు మీరు ట్రై చేశారంటే ఫేస్ పైన ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. అందుకని ఇలాగా ఫెయిర్ అండ్ లవ్లీని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా క్రీమ్ టెక్స్చర్ వచ్చేలాగైతే ఇలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే లెమన్ జ్యూస్లో ఫెయిర్ అండ్ లవ్లీని యాడ్ చేయగానే కొంచెం పాలు విరిగిపోతే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. సో నో ప్రాబ్లం అనమాట. ఇది బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి క్రీమీ టెక్స్చర్ లాగా అయితే వస్తుందండి. సో ఇక్కడ చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఏంటి అంటే ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గ్లోయింగ్గా ఉంటుంది అనమాట ఫేస్ అనేది. ఇక ఇంతే అండి, మనకి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. జస్ట్ ఇక ఈ క్రీమ్ని మన ఫేస్కి అప్లై చేసుకోవటమే అనమాట. 5 minutes టైం, 3 ఇంగ్రీడియంట్స్ అండి, అంతే అనమాట. సో ఇక్కడ నేను నా హ్యాండ్స్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగే మీరు ఫేస్ పైన, ఇంకా డార్క్ నెక్ పైన, ఇంకా మీకు ఎక్కడెక్కడ డార్క్గా అనిపిస్తుంది అన్నప్పుడు ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. అయితే చాలా మందికి ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసుకునే అలవాటు అయితే ఉండదు కదండి. మరి మేమేం చేయాలి అన్నప్పుడు సో ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీతో అప్లై చేసుకున్నప్పుడు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. లేదు అనుకున్న వాళ్ళు ఏంటి అంటే తీసుకున్న లెమన్ జ్యూస్లోకి
హనీ అంటే తేనె కానీ, పాలు కానీ, పెరుగు కానీ, ఇంకా శనగపిండి ఇలాంటివి యూస్ చేసి మనం ఇంకా ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలా కూడా రిజల్ట్ అనేది బాగుంటుంది. అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీని ఎవరెవరు యూస్ చేయాలి అంటే కనుక ఆయిలీ స్కిన్ వాళ్ళైతే యూస్ చేయొచ్చు అనమాట. నార్మల్ టు ఆయిల్ స్కిన్ వాళ్ళైతే నో ప్రాబ్లం అండి. డ్రై స్కిన్ వాళ్ళైతే ఇది యూస్ చేయొద్దండి. కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఉంటారు కదండి, దీన్ని అయితే స్కిప్ చేసేయచ్చు. అలానే పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి, నార్మల్గా చిన్న చిన్నవి కాకుండా ఓవర్గా ఎక్కువ పింపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ ప్యాక్లో మనం లెమన్ జ్యూస్ అనేది వేసాం కదా, లెమన్ జ్యూస్ అనేది ఫేస్కి తగలగానే కొంచెం మంటగా అనిపిస్తుంది కదండి. ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, ఇంకా మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ రెమెడీ అనేది సెట్ అవ్వదు. అందుకని ముందుగా కొంచెం ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. మీది ఏ స్కిన్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఏం లేదు, ఇలాగ మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ని మన హ్యాండ్ వెనుక వైపు లేకపోతే మన చెవికి వెనక వైపు దగ్గర కొంచెం అప్లై చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ లాగా మనకి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు అనుకుంటే మనం ఈ ప్యాక్ని అయితే యూస్ చేయొచ్చు. అంటే ఏం లేదు, మనది ఏ స్కిన్ అనేది ఈజీగా అర్థమవుతుందనేసి. ఎందుకు అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం మంటగా, కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుందనేసి చెప్తున్నాను. నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఫేస్ పైన ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. అలానే మన స్కిన్, మన ఫేస్ అనేది వైటనింగ్గా, బ్రైటనింగ్గా కనిపిస్తుంది. సో క్లియర్గా చెప్పానే అని అనుకుంటున్నానండి. సో ఈ రెమెడీ అనేది లేడీస్, జెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చండి. చిన్నపిల్లలకైతే మాత్రం స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. ఇలా నీట్గా అప్లై చేసిన తర్వాత ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ అయితే చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అప్లై చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఇలాగ మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అవుతుందండి. ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్గా ఉంటుంది అందుకనేసి. ఇక ఈ రెమెడీ అనేది ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళాలి అన్నప్పుడు అప్పటికప్పుడు ఇలాగ ఇన్స్టెంట్గా అప్లై చేసుకోండి. స్కిన్ అనేది చాలా మంచిగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ నా హ్యాండ్స్కి చూస్తే ఇక ఈ ప్యాక్ని మనం ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం ఏదైనా పార్టీకి, ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ రెమెడీని అయితే ట్రై చేసేయండి. మన స్కిన్ అనేది, మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో మనం ఎక్కువగా కెమికల్స్ ఉన్న ఏమి ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని అయితే లేదనమాట. ఇలాగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా మనం ఇలాగా ఫేస్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవచ్చండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇలాగా రెగ్యులర్గా వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోండి. నచ్చితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.